మన భారతం ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలు వాటిలో మనకున్నటువంటి సందేహాలని గురువు గారి చేత నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఈరోజు మనం మహాలయ పక్షాలు వాటిలో వచ్చేటువంటి సందేహాల గురించి నివృత్తి చేసుకుందాం అనుకుంటున్నామండి. ముందుగా మనం పితృదేవతలకు నమస్కారం చేసుకుందాం. దేవతాభ్య పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ నమస్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః. ఈశానః పితృరూపేణ మహాదేవో మహేశ్వరః ప్రీతాన్ భగవానీశః పరమాత్మా సదాశివః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, ఈరోజు మొదటి ప్రశ్న అండి. అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి? మనకి చైత్రం మొదలుకుని 12 మాసాలు ఉన్నాయి. అయితే భాద్రపద మాసంలోనే మహాలయ పక్షాలను ఎందుకు జరుపుకుంటాం? ముందుగా మహాలయ పక్షాల గురించి తెలుసుకోవాలంటే మహాన్ అలయ మహాన్ లయ మహల్ అలహ ఇతీతవా మహాలయ అని అర్థం. అంటే మహాలయము అంటే పితృదేవతలకి నిలయము అని మాట. ఇది భాద్రపద మాసమునందు ఊర్ధ్వరశ్మి అంటారు. అంటే ఊర్ధ్వలోకాలు ఉంటే తేజస్సు ఏదైతే ఉందో భూమికి దగ్గరగా పితృదేవతలు భూమికి దగ్గరగా వచ్చి నివసిస్తారు. వారు మనం చేసేటువంటి దాన్ని ఆశించి ఉంటారు. అందువల్ల మనం భాద్రపద మాసంలో ఈ మహాలయ పక్షాలను జరుపుకుంటాం. దీనికి మనకి భారతంలో ఒక అనుశాసక పర్వంలో ఒక కథ ఉంది. కర్ణుడు స్వర్గంలో ఉండగా ఆయనకి భోజనం చేయడం ఆకలి దప్పులైతే భోజనానికి కానీ దాహానికి కానీ ఏమీ దొరకపోతే మళ్ళీ వెళ్ళి భూమి మీద కొంతకాలం ఉండి అన్నదానం చేసిరమని చెప్పారట. కర్ణుడు భూమి మీద ఏదైతే 15 రోజులు ఉన్నారో ఆ 15 రోజులే ఈ భాద్రపద మాసంలో వచ్చే బహుళపక్షము 15 రోజులు. దీన్ని పితృపక్షాలుగా భావిస్తారు. వీటి యందు ఈ పితృపక్షాల యందు పక్షాదుల యందు ఏదైతే మనం శ్రాద్ధాది కార్యక్రమాలు దానములు చేస్తామో వీటి వల్ల ఊర్ధ్వరశ్మి ద్వారా భూలోకానికి వచ్చినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారు వీటిని స్వీకరించి ఉత్తమ గతులు పొందుతారని చెప్పేసి మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. అలాగే స్కాంద పురాణంలో నాగరఖండము ఎందు కూడా ఈ పితృపక్షములు భాద్రపద మాసంలో చేయాలని రాసి ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి 15 రోజులు, అలాగే ఈ 15 రోజుల పాటు అనుసరించిన వారికి 16వ రోజు కూడా పితృపక్షంలో వస్తుంది. అది ఆశ్వేజ శుద్ధ పాడ్యమి. 16 రోజుల్ని కూడా పితృపక్షాల కిందే చెబుతారు. ఈ 15 రోజులు చేస్తే మాత్రమే 16 రోజు కలుస్తుంది. అందువల్ల ఈ 15 రోజులు పితృపక్షాలని పేరు. గురువుగారు, రెండో ప్రశ్న అండి. ఇప్పుడు మనం ఆబ్దికాలు మాసికాలు అవన్నీ పెడుతూ ఉంటాం కదా, అలాగే మళ్ళీ మహాలయాన్ని కూడా పెట్టాలా? మాసికములు ఆబ్దికములు ఇవి మాసికములు అంటే నెల చేసేవి. ఆబ్దికము అబ్ది అంటే సంవత్సరానికి చేసేది ఆబ్దికము అంటారు. మనకి పితృ కార్యక్రమాల్లో పితృయజ్ఞము అని పేరు. మాసికములు అనేవి ముందుగా అపకర్ష చేసి 11వ రోజున షోడశంగా చేస్తారు. అయినా కూడా మనం జీవించున్నాం కాబట్టి మళ్ళీ మాసికాలన్నీ చేసి సంవత్సరం చేసి ఆబ్దికం పెట్టడం ప్రారంభిస్తాం. ఇది ప్రతి సంవత్సరం తల్లిదండ్రులను ఉద్దేశించి మాత్రమే పెడతాం. ఈ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఉద్దేశించి చేయటం అనేది ఒక రుణం తీర్చుకోవటం అయితే, తల్లికి జన్మనిచ్చిన వాళ్ళు మనకి జన్మనిచ్చిన తల్లి కాబట్టి తల్లికి జన్మనిచ్చింది ఎవరు? మాతామహుడు, మాతామహి. మరి వాళ్ళు కూడా కారుకులేగా మన జన్మకి, వాళ్ళకు కూడా రుణం తీర్చుకోవాలిగా. అలాగే మనము మన తల్లిదండ్రులు అందరూ సుఖంగా ఉండటానికి బంధుజనం అంటే స్వజనులు అంటారు, లేదు జ్ఞాతులు అని చెబుతారు, లేదు తనవారు పరివారం అని చెప్పుకున్నప్పుడు ఇందులో అన్నదమ్ములు, పిల్లలు, అప్పచెల్లెళ్ళు, మేనత్తలు, మేనమావులు వీళ్ళందరూ కూడా తనవారే. వీరందరూ కూడా ఉన్నప్పుడు మాత్రమే మనిషి సుఖంగా జీవనం చేయటం కుదురుతుంది. అంటే వీళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు. మరి వీళ్ళందరూ మనం సుఖంగా జీవించడానికి కారకులైనప్పుడు వారికి కూడా రుణం తీర్చుకోవాలి కదా. వారి రుణం కూడా తీర్చుకోవాలంటే అవకాశం ఏముంది అంటే, మనకి పితృ కార్యక్రమాలు సంవత్సరంలో 96 దినములు ఉంటాయి. ఈ 96 రోజుల్ని షణ్ణవతి శ్రాద్ధ దినములు అంటారు.
ఈ 96 దినముల యందు కూడా మనం జీవించడానికి కారకులైన వారందరికీ రుణం తీర్చుకోవడం కోసం చేసే కార్యక్రమాలు. ఆర్థికం పెడితే తల్లిదండ్రులకు మాత్రమే చెందుతుంది. మిగతా వారందరినీ కూడా ఉద్దేశం చేస్తే వారి యొక్క ఆశీస్సులు కూడా పొందడం వల్ల మనకి పుత్ర సంతానం కలగడం, పుత్రులు సుఖంగా జీవించడం, మనకి ఆర్థికపరమైనటువంటి కానీ మానసికపరమైన రుగ్మతలు లేకుండా ఉండడం, ఇటువంటి పితృదేవతల అనుగ్రహం వల్ల కలుగుతూ ఉంటాయి. గురుగారు, మూడో ప్రశ్న అండి. ఈ మహాలయ పక్షాలను ఆచరించడానికి ఎవరెవరు అర్హులు? ఇప్పుడు కొన్ని సంవత్సరాలు మహాలయం పెట్టి మళ్ళీ ఏదో వాళ్ళకి బాగోకో లేకపోతే చేయలేని పరిస్థితుల్లో ఆపేస్తే మళ్ళీ తిరిగి మహాలయం పెట్టచ్చా? చక్కని ప్రశ్న ఇది. మహాలయం చేయడానికి ఎవరు అర్హులు అంటే తండ్రి లేనివాడు ఎవరైతే ఉన్నారో అజీవపుత్రుడు అంటారు. ఎవరికైతే తండ్రి జీవించి ఉండరో వారు ఈ మహాలయం చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ మహాలయంలో పితృదేవతలందరినీ ఉద్దేశించి చేస్తాము. కొంతకాలం చేయలేకపోయిన సందర్భంలో మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు, నిర్ణయ కాలామృతం ఇలాంటి పుస్తకాల్లో శ్రాద్ధాదులు చేయలేని సందర్భంలో ఏం చేయొచ్చు, ఏం చేశామనేది కూడా చెప్పబడింది. శక్తి కలిగి బ్రాహ్మణ్ణి పిలిచి సంపూర్ణంగా చేయగలిగితే ఉత్తమం. అది చేయలేని పక్షంలో కనీసం ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఒక స్వయం పాకం లాంటిది ఇవ్వటం, తర్పణ చేసుకోవటం, ఇంతవరకు కొంతవరకు. అది కూడా చేయలేని పక్షంలో దానికి కూడా శక్తి లేదు, శారీరకమైన శక్తి లేదు, నిర్జనమైన ప్రదేశానికి వెళ్ళి సూర్యుడిని చూస్తూ చేతులు రెండు పైకెత్తి కళ్ళనీళ్ళు పెట్టుకుని బాధపడి ఆ కళ్ళనీళ్ళు పితృదేవతను ఉద్దేశించి వదిలిపెట్టమని పెద్దలు చెప్పారు. ఆ విధంగా చేయలేని పక్షంలో ఆ విధంగా చేసే అవకాశం ఉంది. అది కూడా చేయలేని పక్షం కలిగింది, శరీర కోపిక లేకపోవచ్చు, బయటికి వెళ్ళే స్థితి లేనప్పుడు శరీర మాధ్యంకుడు ధర్మ సాధనం, శరీరాన్ని కాపాడటం అనేది ప్రధానమైన ధర్మం అయి ఉండగా దీన్ని కాపాడటానికే శక్తి లేకుండా మనం ఇబ్బంది పడ్డ రోజున అది చేయలేనప్పుడు తర్వాత మనకు శక్తి కలిగిన రోజు ఖచ్చితంగా చేయవలసిందే. ఇది శరీరంలో మనం సహకరించకపోవడం వల్ల మనం చేయలేకపోయాం కాబట్టి అది సహకరించిన రోజున ఖచ్చితంగా చేయాలి. అందరూ కూడా తండ్రి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కిందసారి నేను చేయలేకపోయాను, లేకపోతే నా పెద్దలు చేయలేదు, వాళ్ళు చేయలేకపోవడానికి ఆర్థికమైన సమస్యలు ఉండొచ్చు, కాదు నలుగురు సహకరించకపోయి ఉండొచ్చు, దీనివల్ల వాళ్ళు చేయలేకపోయి ఉండొచ్చు. మనకి సహకారం ఉండి మనం చేయగలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సమయంలో చేయటం అనేది ఉత్తమం. గురువుగారు, మహాలయం తండ్రి లేని వాళ్ళు చేయొచ్చు అని చెప్పారు, అలాగే ఒకసారి చేయకపోయినా మళ్ళీ చేయొచ్చు అని చెప్పారు. అసలు మహాలయం పెట్టడానికి విధి విధానం ఏమిటి? అందరూ తెలుసుకోవాల్సిన విషయం, మహాలయ పక్షములు 15 రోజులు చేసే అది అవకాశం ఉంటే 15 రోజులు చేసి 16 రోజులు కూడా కలుగును, 16 రోజులు చేయొచ్చు. అలా లేని రోజున కనీసం తండ్రి తిథి నాడో తల్లి తిథి నాడో కనీసం ఆ రోజునన్నా, లేదు మధ్యాష్టమి మధ్యలో రోజు 8వ రోజు అవుతుంది కాబట్టి అష్టమి నాడు కానీ, చివరికి మిగిలింది అమావాస్య కానీ ఈ రోజుల్లో చేయవచ్చు. వీటిలో సద్బ్రాహ్మణం మనం ఎంచుకుంటే, అంటే మనం శ్రాద్ధాదులు 4 వర్ణముల వారు చేయు విధానాలు కాస్త వేరువేరుగా ఉంటాయి. సహజంగా బ్రాహ్మడు ఒక మంత్రాన్ని అంటే ఒక బ్రహ్మగారిగా ఒకరిని నియమించుకున్నాక ఆయన నియమిస్తాడు, అయ్యా మీరు ఈ విధంగా చేయండి అని చెబితే 4 కానీ 5 కానీ 6 కానీ భోక్తలను నియమించుకుని, అంటే భోజనం చేయడానికి పనికి వచ్చే పితృదేవతగా పనికి వచ్చే అవకాశం ఉన్న వాళ్ళని నియమించుకొని కార్యక్రమం చేసుకోవాలి. ఇందులో ఈ 4 బ్రాహ్మణుల్ని 4 విధాల పితృదేవతలుగా ఆవాహన చేసుకోవాలి, 4 కానీ 6 కానీ. ఇందులో మొదటిది తల్లిదండ్రులను ఉద్దేశించి ఒక బ్రాహ్మణ్ణి, అట్లాగే సవితి తల్లి సాపత్ని మాతు ఉద్దేశించి 2వ బ్రాహ్మణ్ణి, మాతామహుని ఉద్దేశించి 3వ బ్రాహ్మణ్ణి, ఆత్మపత్ని భార్య కూడా చనిపోయి ఉంటే భార్యను ఉద్దేశించి ఒక బ్రాహ్మణ్ణి, మిగతా సుతభ్రాత పితృవ్య మాతులాది సర్వే కారుణ్య పితరా వీరిని ఉద్దేశించి ఇంకో బ్రాహ్మణ్ణి, విశ్వేదేవస్థానాన్ని ఉద్దేశించి ఇంకో బ్రాహ్మణ్ణి నియమించుకోవాలి. విశ్వేదేవులు సాక్ష్యం. ఈ విశ్వేదేవులు మన పితృదేవతలు ఏ రూపంలో ఉన్నా, అంటే ఈ ఆత్మలు వెళ్ళిపోయి కర్మానంతరం మరి వేరే జన్మెత్తుని చెబుతాంగా, ఈ ఆత్మలు వెళ్ళిపోయి వేరే జన్మలో ఏ రూపంలో ఉన్నా వారికి ఏది అవసరమో, మనం ఏదైతే పితృదేవతలను ఉద్దేశించి ఇక్కడ వీరికి సమర్పించామో వారికి అనుగుణంగా ఆ జన్మనెత్తిన శరీరంలో ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వారికి కావాల్సినవన్నీ
ఈ విశ్వేదేవులు అందజేస్తారు. అలాగే మనం 6 భక్తులను పెట్టచ్చని చెప్పాం. 4 కనీసము, 6 మ్యాక్సిమంగా చెప్పుకోవచ్చు. 6వ స్థానంగా విష్ణు స్థానము, శ్రాద్ధ సంరక్షక శ్రీ మహావిష్ణువు అని పేరు. అది కూడా ఉద్దేశించి మొత్తం 6 పెట్టుకుని కార్యక్రమం చేయవచ్చు. లేదు శక్తిని బట్టి 6 పెడితే అయ్యా ఖర్చు అవుతుంది, లేదు శ్రమ ఎక్కువైపోతుంది, చేయడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే 4 మినిమం. అలాగే సవితల్లి సాపత్రిమాతు ఉంటే ఖచ్చితంగా 5వ భక్తుడు ఉంటాడు. అలాగే భారీ కూడా చనిపోయి ఉంటే ఆ ఆత్మపత్తి స్థానం కింద 6వ భక్తుడు ఖచ్చితంగా ఉంటారు. ఇది లేదు 4తో భక్తులు సరిపోయి ఉంటే విష్ణు స్థానం కింద 5వ భక్తులు కూడా పెట్టుకుని కార్యక్రమం చేయవచ్చు. ఇది బ్రాహ్మణ ఇంట 6 బ్రాహ్మణులు పిలుచుకుని బ్రహ్మగారిని పిలుచుకుని కార్యక్రమం చేయు విధానం. ఇందులో అర్ఘ్యములు, పాద్యములు, భోజనము, పిండ ప్రదానము ఇవన్నీ సక్రమంగా ఉంటాయి. మరి ఇదే కార్యక్రమాన్ని బ్రాహ్మణేతరులు చేస్తే వారింటో మరి బ్రాహ్మణులు భోజనం చేయరు కదండి, మరి వారింటో ఏ విధంగా చేయాలి? వారి ఇళ్లలో కూడా బ్రాహ్మణ బదులుగా దర్భకి బ్రహ్మముడి అనేది వేసి దాని మీద ఈ 6 స్థానాలను ఉద్దేశించి, లేదా 4, 5, 6 స్థానాలను ఉద్దేశించి వాటి మీద ఆవాహన చేసి వాటికి అర్ఘ్యపాద్యాదులను వసంగి తర్వాత పిండ ప్రదానము, వాటిని ఉద్దేశించి హిరణ్య ప్రకారంగా కానీ హిరణ్యమును కానీ ఆమమును కానీ అంటే బియ్యము వగైరా వస్తువులు కానీ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేయవచ్చు. గురువుగారు, తర్వాత ప్రశ్న అండి. అసలు పిండాల రూపంలో మనం పితృదేవతలను ఎందుకు ఆరాధిస్తాం? బ్రహ్మాండము అంటే విశ్వము, ఇది ఎలా ఉంటుంది? అనంతం కదా విశ్వం అనేది. దీనికి బ్రహ్మాండము అంటే ఇది ఒక గోళంలాగా ఉంటుంది. మనం ఈశ్వరుని తీసుకుంటే లింగాకారంలో పూజ చేస్తాం. దేనికి? బ్రహ్మాండానికి చిహ్నంగా భావిస్తాం. అండము, జీవము, ఈ బ్రహ్మాండంలో నుండి జీవం ఏదైతుందో ఆత్మ, ఇది జీవుణ్ణి పొందడానికి అండముగా ఏర్పడుతుంది. ఈ అండం అనేది ఎలా ఉంటుంది? అది కూడా శివలింగాకారంలో గుండ్రంగానే ఉంటుంది. ఈ రెండిటికి అనుసంధానం చేస్తూ ఈ జీవుడు ఈ శరీరం నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోయిన తర్వాత దానిని ఉద్దేశించి ఈ జీవుడు ఏ రూపంలో ఉన్నా కూడా ఆ జీవుడికి చేరడం అనే ఉద్దేశంగా ఈ పిండాన్ని కూడా ఈ అండము బ్రహ్మాండము రెండిటికి సామీప్య రూపంలో ఉండే విధంగా పిండాన్ని తయారు చేసి ఆ జీవుని ఉద్దేశించి పెట్టడం వల్ల ఆ జీవుడికి చెందుతుంది. అందుకోసం మనం పిండాన్ని ఆ విధంగా చేసి పెడతారు. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ఇప్పుడు మరొక ప్రశ్న. మనం పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు ఆబ్దికాలు కానీ మాసికాలు కానీ ఇవన్నీ ఎక్కువగా మధ్యాహ్నం పూటే చేస్తూ ఉంటాం. ఈ మధ్యాహ్నం పూటే ఎందుకు ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాం మనం? ఈ పితృ కార్యక్రమాల్లో బ్రాహ్మణులు ప్రత్యేకంగా, మిగతా వాళ్ళకి వేరే విధంగా చెప్పబడుతుంది. బ్రాహ్మడికి భోజనం పెట్టి ఆ రోజంతా, అంటే మనం బ్రాహ్మణ పితృదేవతలుగా భావించినప్పుడు ఆ రోజంతా ఆకలి కాకుండా ఉండే విధంగా భోజనం పెట్టాలి. కాబట్టి సాధ్యమైనంత ఆలస్యంగా భోజనం పెడితే ఆ రోజు రాత్రికి కూడా ఆకలి కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఆలస్యంగా చేస్తున్నారు. కానీ ఆలస్యంగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహాళయ పక్షాలను వదిలిపెట్టి విడిగా మాసికములు, శ్రాద్ధములు వీటిని తీసుకున్నట్టయితే తిథి నిర్ణయించబడేది. తిథి ఏ విధంగా నిర్ణయించబడుతుందంటే, ఏ రోజైతే అపరాహ్న సమయంలో తిథి ఉంటుందో ఆ రోజున ఆ తిథి యొక్క దేవతలు ముందు రోజు సూర్యాస్తమయ సమయానికి కర్త ఎక్కడుంటే అక్కడికి వచ్చేసి ఉంటారు. అందువల్ల ముందు రోజు సూర్యాస్తమయం దగ్గర నుంచి మరుసటి రోజు ఈ శ్రాద్ధం పూర్తయ్యేంత వరకు కర్త ఏమీ భుజించకుండా ఉండి ఈ శ్రాద్ధాదులు సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత కర్త మీద ఉంటుంది. ఈ శ్రాద్ధం చేయడానికి మధ్యాహ్నం పూటే చేయాలా అనే దానికి యక్ష ప్రశ్నలో ఒక ప్రశ్న ఉంది. యక్షుడి రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు ధర్మరాజును అడుగుతాడు, శ్రాద్ధం చేయటానికి ఉన్నతమైన సమయం ఏమిటి, ఉచితమైన సమయం ఏమిటి అని అడిగితే, మనం ఎవరైతే పితృదేవతలుగా నిర్ణయించుకున్నట్టు భోక్తులు ఉంటారో, అంటే ఈయన మా ఇంటికి మా తండ్రి గారి రూపంలో వచ్చి భోజనం చేయాలని కోరుకుని ఉంటాం కదా, వారు ఎప్పుడైతే వస్తారో వారు వచ్చిన వెంటనే
వారికి పాద ప్రక్షాళనవి చేసి వాళ్ళకి ఆవాహన చేసి భోజనం పెట్టమని ధర్మరాజుల వారు చెప్పారు. ధర్మరాజు చెప్పారంటే అది ధర్మం కాబట్టి ఓ బ్రాహ్మణులుగా నిర్ణయించిన వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు చేయాలి. కాకపోతే ఇది సూర్యోదయం నుంచి సూర్యాస్త మధ్య సమయంలోనే ఉండాలి. ఎందుకంటే పితృదేవతలు రశ్మితో అంటే సూర్యుడి దగ్గర నుంచి వెలుగు ఏదైతే ఉందో దీన్ని అనుసంధానం చేసుకుని వాటితో పాటు జీవనం సాగిస్తూ ఉంటారు, చలనం చలుపుతూ ఉంటుంది. అందువలన సూర్యుడు ఉండగానే ఈ కార్యక్రమం చేయాలి తప్పితే మధ్యాహ్నమే చేయాలి, అపరాహ్నమే చేయాలి నియమేం లేదు. అలాగే బ్రాహ్మణేతరులు వచ్చేసరికి వారు ప్రత్యేకంగా భోజనం పెట్టేది కూడా ఏముండదు. వారు దర్భ మీద ఆవాహన చేసి పెడతారు కాబట్టి సూర్యోదయం నుంచి సూర్యోదయం అయిన తర్వాతే చేయాలి. నాకు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలండి, పొద్దున్న 4ంటికి చేస్తానంటే కుదరదు. మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాతే స్నానం చేసి, సూర్యోదయం ముందు ఒకసారి స్నానం చేయాలి సహజంగా, రోజువారీ స్నానం. అలాగే సూర్యోదయం అయిన తర్వాత కూడా మరి ఒకసారి పితృదేవతలను ఉద్దేశించి శ్రద్ధగా చేయడం కోసం శుచిగా ఇంకోసారి స్నానం చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. అంతే తప్పితే మధ్యాహ్నం పూట చేయాలని నియమం ఎక్కడా లేదు. గురువుగారు, తర్వాత ప్రశ్న అండి. మనం మహాలయం పెట్టేటప్పుడు కానీ ఆప్తికాలు పెట్టేటప్పుడు కానీ కాకి పిండం అని ఒకటి పెడుతూ ఉంటాం. ఈ పిండాన్ని కాకి వచ్చి ముట్టుకోకపోతే పితృదేవత అనుగ్రహం సిద్ధించలేదు అని కూడా అనుకుంటూ ఉంటారు. అసలు ఇందులోని అంతరార్థం ఏమిటి? అందరూ ఆ విధంగా భావించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ కార్యక్రమంలో దానికి మంత్రభాగం వేరుగా ఉంది. ఏనగ్నిదగ్ధా ఏవా జాతా కులే మమ భూమోదంతేన పిండేన తృప్తాయాంతు పరాంగతిం అగ్నిదగ్ధేభ్యో అనగ్నిదగ్ధేభ్య అస్మత్ కులప్రసూతమృతేభ్య అయం వికరపిండ స్వధానమ అని చెబుతారు. మన వంశంలో ఎక్కడ చనిపోయారో తెలియక అగ్నిచేత కానీ అగ్నిచేత కాకుండా కానీ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగే ప్రసూతిలో అంటే 7వ నెల గర్భం దాస్తే ప్రాణం పోస్తుందని చెబుతారు. అక్కడి నుంచి ప్రారంభించి సంస్కారం అయ్యేంత వరకు స్త్రీలకైతే రజోదర్శనం అయితే కానీ పిండ ప్రధానది కర్మల్లోకి రారు. పురుషుడికైతే ఉపనయనం అయితే కానీ ఇందులోకి రారు. వీళ్ళకి చెందడం కోసం ఈ చిన్న వయసులో చనిపోయిన వాడు కానీ ప్రసూతిలో చనిపోయిన వాడు కానీ ఎక్కడ ఎప్పుడు చనిపోయారో ఎటువంటి ప్రమాదాల్లో చనిపోయారో తెలియకుండా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన వంశంలో పుట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉత్తమ గతులు కలగాలనుకుని పెట్టే పిండం తప్పితే తన తల్లిదండ్రులను ఉద్దేశించి పెట్టే పిండం కాదు. అది కాకి రాకపోవడం వల్ల తల్లిదండ్రులు రాలేదు, ముట్టుకోలేదని భావించవలసిన అవసరం లేదు. చాలా అర్థమయ్యేటట్లుగా చెప్పారు గురువుగారు. దీంతో మనకున్నటువంటి అపోహ కాకిపిండం మీద తొలగిపోయింది. ఇంకొక ప్రశ్న అండి. ఇప్పుడు మనం భోక్తలకు పిలుచుకున్నటువంటి బ్రాహ్మణులకి భోజనం పెడితే సరిపోతుందా? దక్షిణ కూడా ఇవ్వాలా? ఇస్తే ఎంత ఇవ్వచ్చు? ఇది మనం 2 రకాలుగా చెప్పుకోవాలి. ఎంత ఇవ్వచ్చు అనేదానికి ఒక కారణం చెప్పుకోవాలి, దక్షిణ ఇవ్వాలా అవసరం లేదనే దానికి ఒక కారణం చెప్పాలి. దక్షిణ ఇవ్వవలసిందే. ఏది దక్షిణగా ఇవ్వాలి? పితॄణాం వల్లభం యస్మాత్ హర్యందోసి శివశ్చ రజితం పాహి నస్తస్మాత్ దుఃఖ సంసార సాగరాత్ ఉపవిష్టేభ్యో బ్రాహ్మణేభ్యో శ్రాద్ధభుక్ దక్షిణా పాంతు పాంతు దక్షిణా. ఇది శ్రాద్ధాదులో ఉంటుంది మంత్రం. దుఃఖ సంసార సాగరం అనేది దుఃఖంతో కూడి ఉంటుందయ్యా. దీని నుంచి విముక్తి పొందడానికి ఈ పితృ కార్యక్రమం చేసిన అతను వెండిని దానం చేయమని నియమం. దక్షిణగా వెండిని ఇవ్వాలి. దీంతో పాటు దక్షిణ కూడా ఇవ్వాలి. మరి అంటే దక్షిణ అంటే పూర్వం ఒకప్పుడు వెండిని దక్షిణగా రూపాయలుగా ఉండేవి. ఇప్పుడు దక్షిణ అనేది ధనం, రాజకీయం, ప్రభుత్వాల వల్ల కాగితాల రూపంలో, ఇనుప ముక్కల రూపంలో వచ్చింది. అది కూడా ఎంత ఇస్తే గౌరవము అనే దానికి మనం ఒక వ్యక్తికి ఎవరికైనా నమస్కారం చేయాలి అంటే ఆ వ్యక్తి మనకంటే ఉన్నతుడు అని భావించి కదా నమస్కారం చేసేది. సుమారుగా ఈ రోజు నేను ఒక 100 రూపాయలు సంపాదించాను అనుకుంటే పక్క మనిషికి 50 రూపాయలు సంపాదించేవాడికి నన్ను నమస్కారం చేయలేనుగా. అంటే మనం సంపాదించే దానికంటే 1 రూపాయి అన్నా, నేను 100 రూపాయలు సంపాదిస్తున్నాను అనుకుంటే 101 రూపాయలు ఒక రోజు నా సంపాదనకు 1 రూపాయి కలిపి ఆ మనిషికి ఇవ్వగలిగే స్థాయి ఉంటే చాలు. పెద్ద లక్షలెమ్మని కోట్లెమ్మని ఎవరు కోరరు. తన సంపాదనలో ఒక రోజు సంపాదన ఎంత ఉందో దానికి 1 రూపాయి ఎక్కువగా బ్రాహ్మడికి ఇస్తే మనం నమస్కారం చేసే అధికారం మనకు ఉంటుంది. అంటే మనం అతనికి నమస్కారం చేయొచ్చు అని మనకి భావన కలుగుతుంది. అంటే మనకంటే ఉత్తముడు కాబట్టి, మనకంటే ఎక్కువ సంపాదన చేసేవాడు కాబట్టి వాడికి నమస్కారం చేయొచ్చు. మనకంటే అధముడికి మనం నమస్కారం చేయంగా.
మనం ఎక్కువ సంపాదించి ఎక్కువ చదువుకున్నాం అనుకోండి, ఉదాహరణకి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నవాడు పిఏకి నమస్కారం చేయడు, ప్యూన్కి నమస్కారం చేయడు. ఎందుకని? వాడికంటే ఇప్పుడు అధముడే. అటువంటి వాడికి మనం నమస్కారం చేయలేంగా. మరి బ్రాహ్మణ్ణి మరి ఉత్తముడికి ఎప్పుడు భావిస్తాం? మనకంటే ఉత్తముడిని భావించినప్పుడు కదా మనం ఇంటికి పిలిచేది. అటువంటి సందర్భంలో మన సంపాదన కంటే అతని సంపాదన ఎక్కువగా ఉంటే తప్పితే మనం అతను ఉత్తముగా మన మనసు అంగీకరించదు. కాబట్టి అతని సంపాదన మనకంటే ఎక్కువ ఉండేటంటే, మనం ఒకరోజు సంపాదన కంటే అతని సంపాదన కాస్త ఎక్కువ ఉండేట్టుగా చూసుకుని అతనికి దక్షిణగా ఇచ్చి నమస్కారం చేస్తే సంపూర్ణంగా ఉంటుందని నా భావన. ఇది బ్రాహ్మణులకి ఎంతెంత దక్షిణ ఇవ్వాలో అని చాలా బాగా చెప్పారు గురువుగారు. అసలు ఆబ్దికల్లో కానీ మహాలయాల్లో కానీ ఒకరిని భోక్తగా నిర్ణయించుకోవాలంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి అర్హతలు ఉండాలి, వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటివి? చక్కని ప్రశ్న అడిగారు. మీరు భోక్తల నియమాలు అడిగారు. ఈ భోక్తలోని విశేషాలను బట్టి కూడా ఈ భోక్తలు యజమాని దగ్గర కూడా ఆ లక్షణాలు లేకపోతే ఆ ఇంటికి భోక్త వచ్చే అవకాశాలు ఉండవు. అందువల్ల ముందు మనం సంస్కరించుకుని ఎదుటివాడి యొక్క సంస్కారాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రధానంగా మనకి ధర్మసింధు, నిర్ణయసింధు ఈ పుస్తకాల్లో భోక్త యొక్క నియమాలు రాసి ఉంటాయి. భోక్తకి మొట్టమొదటగా అర్హత ఏమిటి అంటే వేదాధ్యయనం చేసి ఉండాలి అని మాట. వేదాధ్యయనం చేసిన వాడిని బ్రాహ్మణుడిగా ఎందుకు ఎంచుకోవాలి అంటే, మనకి వేద శివో వేద వేదాధ్యాయి సదాశివ అని మాట. వేదం చదివినవాడు ఎవడైతే ఉన్నారో వారు సాక్షాత్తు శివస్వరూపంగా భావించాలి అని వేదం చెప్పినటువంటి మాట. అది ఆ వేదం చదవటం వల్ల ఆ వ్యక్తికి ఆ గొప్ప లక్షణం వస్తుంది. అందువల్ల మనకి వేదంలో యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి. దేవతలు ఎక్కడ నివసించి ఉంటారంటే వేదం చదివిన బ్రాహ్మణులు సదా ఎల్లప్పుడూ నివసించి ఉంటారు. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయే దేవ అని మాట. అటువంటి బ్రాహ్మడు ఎప్పుడైతే వేదం చదువుకో కనపడ్డాడో దివే దివే ఏ క్షణమందు కనపడితే ఆ క్షణమందే నమస్కారం చేసి వారిని గౌరవించాలని మాట. అటువంటి బ్రాహ్మడు ఉత్తముడు. అయ్యా మరి అటువంటి బ్రాహ్మణులు మరి మా దగ్గరికి రారు కదా, నేను లౌకికంగా బతుకుతున్నా కదా, నా దగ్గరికి రావాలంటే అటువంటి బ్రాహ్మణులు వస్తారా? ఇది ఒక ప్రశ్న దాంతోపాటు ఉత్పన్నమవుతుంది. వేదాధ్యయనం అందరూ చేయలేరు బ్రాహ్మణులు. అందరికీ వేదమాత అనుగ్రహం కలిగేటువంటి యోగం ఉండదు. యోగం అంటారు, వేదం చదవడం అనేది ఒక యోగం. ఎవరినన్నా ఎవరా నీకు విద్య రాలేదంటే ఇదేమో బ్రహ్మ విద్య, మిగతా అన్నీ వస్తాయి, బ్రహ్మ విద్య కాదు కాబట్టి వస్తుంది అంటారు. బ్రహ్మ విద్య అంటే వేదమే బ్రహ్మ విద్య. ఇది కష్టంతో కూడుకుని ఉంటుంది. అందరికీ వేద పురుషుని అనుగ్రహం ఉండదు. కొంతమంది వేదం కొంత చదువుకుని ఆపేస్తారు, కొన్ని పన్నాలు చెప్పుకుని ఆపేస్తారు. అటువంటి వారిలో కొంతమంది నిత్య కర్మానుష్ఠానము మానకుండా చేసేవాళ్ళు ఉంటారు. వారి యొక్క ముఖములో ఆ వర్చస్సు తెలుస్తుంది నిత్యకర్మ చేయటం వల్ల. అటువంటి వారు ఉంటారు. అలాగే ఎప్పుడైతే బ్రాహ్మడు పరుల యొక్క మేలు కోరుతూ పనిచేస్తూ ఉంటాడో, తనను పోషించే యజమాని యందు అనుగ్రహం కలిగి ఉంటాడు. అంటే యజమాని యందు బ్రాహ్మణ అనుగ్రహం ఏమిటయా అంటే, ఆ యజమాని ఎల్లవేళలా సుఖంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో ఇటువంటి బ్రాహ్మణిగా నియమించుకోవటం ఉత్తమం. చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. ఇక చివరి ప్రశ్న. ఈ మధ్య మనకి సోషల్ మీడియాలో చూసుకుంటే అసలు ఆత్మలు అనేవి లేవని, ఈ పునర్జన్మ అనేటువంటిది లేదని అట్లా వస్తూ ఉన్నాయి. కానీ మన యొక్క శాస్త్రపరంగా కానీ, ఈ ఆబ్దికాల్లో కానీ, మహాలయాల్లో కానీ, మనం పెట్టేటువంటి పిండ రూపంలో కానీ, బ్రాహ్మణ భోజన రూపంలో కానీ, అగ్నికి ఇచ్చేటువంటి ఆహుతి రూపంలో కానీ, మనం పెట్టేటువంటి ఆ అన్నంలో శక్తి వాళ్ళకి చెందుతుందని చెబుతున్నారు. అసలు ఆత్మ అనేది ఉంటుందా? వీటన్నిటి మీద కొంచెం వివరణ ఇవ్వగలరు? చాలా చక్కని ప్రశ్న ఇది. ఆత్మలు అనేవి ఉంటాయా, పునర్జన్మలు ఉంటాయా, మనం చేసేది వారికి చేరుతుందా చేరదా, ఇది ప్రశ్న. ఆత్మలు అనేవి ఉంటాయి. ఈ సోషల్ మీడియాలో వస్తుందని చెప్పారు కదా, ఇదే సోషల్ మీడియాలో యూట్యూబ్లో పునర్జన్మలు అని కొడితే మనకు కనపడతాయి. వేరే ఏ దేశంలోనో ఈ మధ్య కూడా ఒకటి వచ్చింది, ఒక పిల్ల పుట్టిందిట. పూర్వజన్మలో ఆ అమ్మాయిని చంపిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడి అడ్రస్ చెప్పుకుని కనిపెట్టి 10 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి చెబితే అమ్మాయి మాటలు పట్టుకుని అక్కడికి వెళితే ఆ అమ్మాయి గొయ్యి తీసి
పాతిపెట్టిన ప్రదేశం కూడా దొరికిందని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. అంటే దీని అర్థం పునర్జన్మలు ఉంటాయి అని అర్థం. ఈ సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేసేవాళ్ళు నాకు కనపడలేదు కాబట్టి లేదు, నేను చూడలేదు కాబట్టి లేదు, అసలు నేను అంటేనే ఆత్మని కదా. అంటే వాడు తన్నే విశ్వసించట్లా. అటువంటి వాడి మాటలకి అసలు విశ్వాసం లేదు. పునర్జన్మలు శ్రీకృష్ణ భగవానుడు వారు చెప్పారు మనకి. ఏం చెప్పారు? మనం చేసిన కర్మను బట్టి మరు జన్మలో ఆ కర్మఫలాన్ని అనుభవించడం కోసమైనా మరి జన్మిస్తాము అని చెబుతారు. అంటే పునర్జన్మ ఉందనే కదా దాని అర్థం. మనం ఇందాక సోషల్ మీడియాలో మనం చెప్పుకున్నట్టుగా పునర్జన్మ ఉందని నిరూపించబడితే మనం చేసిన కర్మఫలాన్ని బట్టి ఆ జన్మను పొందుతాం. ఈ జన్మని ఈ పేరుతో ఈ జన్మలో పిలువబడిన మనిషిని ఆ ఆత్మకు ఆ పేరును ఉద్దేశించి పెట్టడం వల్ల ఈ జీవి, ఈ ఆత్మ, ఈ శరీరంలో ఆత్మ ఏదైతే రూపం పొందిందో, ఓ పక్షిగా పొందొచ్చు, అడవిలో ఇంకో చెట్టుగా పుట్టచ్చు, ఇంకోటిగా పుట్టచ్చు. మనం ఇక్కడ ఈ కార్యక్రమం రూపంలో భోజనమనో, వస్త్రమనో, నీడనో, నీళ్లనో ఇస్తే ఈ ఆత్మ వెళ్ళిపోయి ఏ దేహంలో అయితే ఉందో ఆ దేహానికి ఏదైతే అవసరమో ఆ విధంగా అవన్నీ ఖచ్చితంగా సమకూరుతాయి. అందువల్ల ఖచ్చితంగా మనకి జన్మనిచ్చిన పితృదేవతల్ని, తల్లిదండ్రులను ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా అందరూ నిర్వహించవలసిందే. చేస్తే మనం రుణం తీర్చుకున్నవాడు అవుతాం. అది విషయం. గురువుగారు ఇప్పుడే చివరిగా రుణం అని చెప్పారు. ఈ రుణం అనేటువంటి విషయం గురించి కొంచెం వివరంగా చెప్పండి. రుణములు 3 రకాలుగా చెప్పబడతాయి. దేవ, ఋషి, పితృ రుణములు అని పేర్లు. దేవ రుణము అంటే ఇవి బ్రహ్మాండమంతా విశ్వస్మైన మహావిష్ణువు అయినప్పుడు ఆయనకు రుణం తీర్చుకోవాలి మనం. ఆయన రుణం తీర్చుకుంటాం అంటే ఏమిటి ఉద్దేశం? ప్రకృతిని చక్కగా ఉండేట్టుగా కాపాడటం అనేది మానవుడి యొక్క విధి. దీనికోసం మన పెద్దలు యజ్ఞయాగాది క్రతువులు, నిత్యక్రములు, అగ్నిహోత్రానుష్ఠానము ఇట్లాంటివి చెప్పబడ్డాయి. వీటి వల్ల ప్రకృతి సస్యశ్యామలంగా ఉండి ప్రకృతి యొక్క బీభత్సాలు లేకుండా మనిషి సుఖశాంతితో బతకడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ప్రకృతిని ఉద్దేశించి చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులని కూడా దేవరుణం తీర్చుకోవటం అంటారు. అలాగే మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు మన పెద్దలు. లేనివాడు, ఆకలి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అతనికి భోజనం పెట్టినా కూడా దేవరుణం తీసుకున్నవాడు అవుతాం. అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి సేవ చేయటం కూడా దేవరుణం తీర్చుకోవటం. ఋషి రుణము రెండోది. ఋషి అంటే పెద్దలు, గురువులు అని అర్థం దానికి. వాళ్ళు ఏమిచ్చారు మనకి? కొన్ని శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇక్కడ మనకు అందజేశారు. వీటిని మనం పెద్దల దగ్గర నుంచి మనం తీసుకుని మన తర్వాత తరానికి అందించవలసిన బాధ్యత కూడా మనదే. అయ్యా మరి ఈ వేదాలు, శాస్త్రాలు ఇప్పుడు కాలానికి, కంప్యూటర్ యుగానికి పనికి రావట్లేదు కదా అనే భావన ఎక్కువ మందిలో ఉంది. కొంతకాలం క్రితం, సుమారుగా ఒక 100 సంవత్సరాల క్రితం, దండిపట్ల సూర్యనారాయణ గారు అనుకుంటా, ఆయన పేరు గుర్తులేదు సరిగ్గా, జర్మనీ వాళ్ళు ఆయన్ని మన దేశం నుంచి పట్టుకెళ్ళిపోయారు. ఎందుకు తీసుకెళ్లారు? ఆయన శాస్త్ర పరిజ్ఞానం బాగా కలిగినటువంటి వ్యక్తి, శాస్త్ర అర్థం చెప్పగలిగిన వ్యక్తి, వేద మంత్రార్థం చెప్పగలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళి మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రాలు, వేదాలు వీటికి డీకోడ్ చేసుకుని వాళ్ళు వాళ్ళ దేశాన్ని తొందరగా డెవలప్ చేసుకోగలిగారు. మన దేశానికి పట్టిన దరిద్రం ఏంటంటే, స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నటువంటి 75 ఏళ్ళు, అంతకుముందు మనం పరిపాలించిన బ్రిటిషర్సు, అంతకుముందు పరిపాలించిన మొఘలాయులు, వీళ్ళందరూ కూడా మన దేశంలో ఉన్న సంపదను కొల్లగొట్టుకెళ్ళడానికి వచ్చారే తప్పితే మన దేశం బాగుపడాలని కానీ ఇటువంటి లక్షణాలు లేకపోవడం మనకు పట్టినటువంటి ఒక దుర్మార్గం. దాన్ని ఏం చేయలేము. ప్రస్తుతం కాలంలో మోడీ గారు, యోగి గారు కాస్త దేశం అంటే మనుషులు వీళ్ళందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ పనిచేస్తున్నారు, నిస్సందేహం. అలాగే పితృరుణము అంటే ఋషి రుణంలో మనం చదువుకోలేకపోతే శాస్త్రం చదువుకుని దాని అర్థం చెప్పగలిగేవాడిని పోషించినా కూడా అతను అందులో అర్థాన్ని చెప్పి ప్రకృతి, మనుషులు సుఖంగా బతకడానికి మార్గం చూపించగలరు కాబట్టి వారిని పోషించడం ఒకటి, అది రెండోది ఋషి రుణం. మూడోది పితృరుణం. మాతా పితరౌచ పితృన్ అని శబ్దం.
అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పితృదేవతలు అని పేర్లు. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ గతించిన తర్వాత వాళ్ళు పితృదేవతలు అని అంటారు. మళ్ళీ మాతృదేవత పితృదేవత ఇవి జీవించి ఉండగా చనిపోయిన తర్వాత ఇద్దరు కూడా పితృదేవతలే. ప్రకృతిలో తనకి సంతానం పుత్ర సంతానం కలిగితే తండ్రి యొక్క రుణం తీరుతుంది మాట. అంటే మనం వల్ల వంశం వృద్ధి పొంది తర్వాత తరాన్ని మనం అందించగలిగాం కాబట్టి తండ్రి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. తల్లి రుణం తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు జన్మనిచ్చింది కాబట్టి ఆవిడ రుణం తీర్చుకోవాలంటే ఆవిడ మనసు బాధ పెట్టకుండా జీవితాంతము ఆవిడకి సేవ చేస్తూ ఆవిడ మనసును అనుసరించి జీవించడం. ఇందులో తల్లి అనే మాటకి మనం ప్రకృతి అని చెప్పుకోవచ్చు. మనం బతకడానికి ప్రకృతి కారణం కాబట్టి ప్రకృతి కూడా తల్లి. మనవాళ్ళు భూమాత అని పోల్చడానికి కూడా కారణం అదే. మనం బతకాలి, జన్మనిస్తే తల్లి అయింది ఆవిడ, ఆవిడకి ఎప్పుడు రుణపడి ఉండాలి. మనం బతకాలంటే ప్రకృతి కారణం. ఆ ప్రకృతి సుఖంగా ఉండటం కోసం మన జీవన విధానం ఉండాలి. కాబట్టి ప్రకృతిలో అన్ని జీవులు సమానంగా భావిస్తూ అన్నిటి యందు ప్రేమ కలిగి వాటిని కూడా సంరక్షించే విధంగా మానవ యొక్క జీవితం ఉండాలని మన పెద్దలు మనకు చెప్పారు. ప్రకృతి ప్రకోపిస్తే మనిషి జీవనం అనేది దుర్లభము. మనకు తెలుసు, వరదలు వస్తున్నాయి, భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తున్నాయి. ఇవన్నీ ప్రకృతిలో మనం చేసేటువంటి కొన్ని లోపాల వల్ల జరుగుతున్నాయి. అవి చేయకుండా ఈ సైన్స్ అని ఈ శరీరం మీద వ్యామోహంతో, ఉదాహరణకి మనం చెప్పుకుంటే ఒక అపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే ఒక అపార్ట్మెంట్లో ఒక 20 ఫ్లాట్లు ఉంటే ప్రతి ఫ్లాట్లోనూ 2-3 ఏసీలు ఉంటాయి. ఏసీ వల్ల ఈ శరీరాన్ని చల్లబరచడం కుదురుతుంది. ఏసీలోంచి బయటకు వచ్చిన వేడి వల్ల వేడిని ఎవరు చల్లబరుస్తారు? ఇటువంటి వాటి వల్ల, లేదు వాహనం వేసుకెళ్తున్నాం, భూమిలోంచి తీసిన డీజిల్నో పెట్రోల్నో తగలబెట్టడం వల్ల వాతావరణం ఇబ్బంది పడుతోంది. ఎవరన్నా చెట్లు పెంచడం కుదురుతోందా? ఇటువంటివన్నీ జరగట్లా. ఇవన్నీ కూడా ప్రకృతికి మనం అన్యాయం చేస్తున్న వాళ్ళ కింద లెక్క. అటువంటివి తగ్గించుకుంటే, కనీసం తగ్గించుకోవటం మానేయటం అనేది సాధ్యపట్ల. ఎందుకంటే అందరినీ మానవించవడం కుదరదు. అనారోగ్యంతో ఉన్నవాడు, ఉండలేనివాడు ఉండటానికి, నువ్వు ఆరోగ్యంగా ఉండి కూడా నేను ఏసీలో పడుకుంటానంటానికి తేడా ఉంది. అందువల్ల కాస్త అవకాశం ఉన్న వాళ్ళన్నా కూడా ప్రకృతి మీద గౌరవంతో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ జీవనం సాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మనం గురువుగారి ద్వారా మహాలయ పక్షాలతో మొదలుపెట్టి మనం పితృదేవతలు వాళ్ళకి ఏ విధంగా అర్చన చేయాలి అనేటువంటిది పితృయజ్ఞం అంటారు. అవే కాకుండా మనం నిత్యం ఏవైతే రుణాలు ఉన్నాయో అవి మనం ప్రకృతి పట్ల ఏ విధంగా నడుచుకోవాలని కానీ ఈ విధంగా చాలా విషయాలను తెలుసుకోవడం జరిగింది ఈ వీడియో ద్వారా. కాబట్టి ఇట్లాగే మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి, మన భారతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్, మన భారతం.